హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాస్పిటల్లో అభి ద్వారా పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న అక్షయ్, పల్లవి చెంప పగలగొట్టి ఇంట్లో నుండి గెంటేసిన కమల్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అవని అభి ఇంటికి వస్తున్నాడని చెప్పడంతో పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా అభి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపటికి అభి రాకపోవడంతో అవని ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే శ్రీకర్, ఏంటొదినా అభి ఇంటికి వస్తున్నాడు, ఏదో ముఖ్యమైన సాక్ష్యాలు తీసుకొస్తున్నారని చెప్పారు కదా, మరి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అని అనగానే, నాకు అదే అర్థం కావట్లేదు శ్రీకర్, ఒకసారి ఫోన్ చేస్తాను అని అవని అభి సెల్కి కాల్ చేస్తుంది. అభి ఫోన్ ఎంతసేపటికి నాట్ రీచబుల్ అని రావడంతో అవని టెన్షన్ పడుతుంది. ఇదేంటి అభి గారి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని అనుకుంటూ ఉంటే పల్లవి అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. వాడు ఇంటికి రాలేడు, ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేడు అని పల్లవి తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి, ఇదంతా డ్రామా ప్లే చేస్తున్నావా, చేసిందంతా నువ్వే చేసి మళ్ళీ ఇదంతా క్రియేట్ చేస్తున్నావా అని అనగానే పల్లవి, నేను డ్రామా చేయడం ఏంటి, నాకేం అవసరం అని అనగానే, నీకే అవసరం. మామయ్య గారు కింద పడిపోవడానికి లాస్ట్ మినిట్ నీతోనే మాట్లాడారు అంటే మామయ్య గారు కింద పడిపోవడానికి నీకు ఏదో సంబంధం ఉంది అని పల్లవి అనేసరికే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కమల్, ఏయ్ పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, వదినకి నాన్న కింద పడిపోవడానికి సంబంధం ఏంటి అని అనగానే, అయ్యో బావా, మీకు ఇంకా అర్థం కావట్లేదు, ఈ అవనే మావయ్యని కిందికి తోసేసి ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతుంది అని అంటూ ఉంటే అవనికి చాలా కోపం వస్తుంది. పల్లవి, నోర్మి, ఎందుకు అంత తొందరపడుతున్నావు, అసలు ఎవరు ఇదంతా చేశారో తొందరలోనే బయటపడుతుంది, అప్పుడు ఒక్కొక్కరి సంగతి నేను చెప్తాను అని అవని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇంతలోనే ఇక అక్షయ్, అవని, నేను ఒకసారి వాళ్ళ స్టేషన్కి కాల్ చేస్తాను అని అక్షయ్ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అనగానే, అక్కడ ఎస్ఐ అభి గారు లేరా అని అక్షయ్ అంటాడు. సార్ లేరండి, మీకు ఇంకా విషయం తెలీదా అని అంటూ ఉంటే, ఏంటి అని అక్షయ్ అంటాడు. అదే మా ఎస్ఐ అభి సార్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, అభికి యాక్సిడెంట్ అయిందా అని అక్షయ్ అంటాడు. అక్షయ్ అలా అనడంతో అవని ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. పల్లవి అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్, ఇప్పుడు వాడికి ఎలా ఉంది అని అనగానే, ఇంకా తెలీదు సార్, సిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని అంటాడు. ఇక అక్షయ్ సరే అని కాల్ కట్ చేస్తాడు. ఇక అవని, ఏంటండి ఏమంటున్నారు, అభి గారికి యాక్సిడెంట్ అయిందా అని అంటూ ఉంటే, అవునవని, అభికి యాక్సిడెంట్ అయిందంట, వాడు హాస్పిటల్లో ఉన్నాడంట, నేను వెంటనే వెళ్ళాలి అని వెళ్తూ ఉంటే ఈ అవని కూడా, నేను కూడా వస్తానండి, అభి గారికి ఎలా ఉందో ఏంటో అని అవని అక్షయ్ ఇద్దరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎవరో సాక్ష్యం దొరికింది అని అభి చెప్పడం ఏంటి, ఆ సాక్ష్యం తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే సరిగ్గా ఇప్పుడే యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఏమీ అర్థం కావట్లేదు అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తన గదిలోకి పోయి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తను వేసిన ప్లాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కానిస్టేబుల్ అభి ఇంటికి వస్తున్నాడని చెప్పడంతో పల్లవి టెన్షన్ పడుతుంది. ఇప్పుడేం చేయాలి, అభి అంత కాన్ఫిడెంట్గా ఇంటికే వస్తున్నాడంటే నేనే మామయ్యని తోసేసినని తెలిసిపోయి ఉంటుంది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు. ఇప్పుడేం చేయాలి
అని ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ టైంలో డాడ్కే కాల్ చేయాలి అని తన ఫోన్ తీసి చక్రధర్కి కాల్ చేస్తుంది. ఇక చక్రధర్, చెప్పమ్మా ఏంటి విషయం అని అనగానే, డాడ్ కొంప మునిగిపోయింది డాడ్ అని అంటుంది. ఏమైందమ్మా అని అనగానే, అదే డాడ్, ఆ ఎస్ఐ అభికి ఏదో క్లూ దొరికిందంట. నేరుగా ఆ సాక్ష్యాన్ని తీసుకొని ఇంటికి వస్తున్నాడంట. ఇక్కడికి వచ్చి మామయ్యని తోసేసింది ఎవరో బయట పెడతానని చెప్తున్నాడంట. నాకు చాలా భయంగా ఉంది డాడ్. అభి ఇక్కడికి వస్తే నా గురించి అందరికీ తెలిసిపోతుంది. ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడడం లేదు డాడ్ అని అంటూ ఉంటే ఇక చక్రధర్, అమ్మా నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఎలా ఆలోచించలేకపోతావు. ఏదో ఒక మార్గం ఉంటుంది, ఆలోచించు అని అనగానే, లేదు డాడ్, నాకు ఇప్పుడు ఏమీ తోచడం లేదు. మీరే ఏదో ఒక ప్లాన్ చెప్పండి అని ఇక పల్లవి అంటుంది. ఇక చక్రధర్ ఆలోచించి, సరే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ అభి ఇంటికి వస్తేనే కదా నీకు ప్రాబ్లం. అసలు వాడు ఆ ఇంటికి రాకుండానే మధ్యలోనే ఆగిపోయేలా చెయ్యి అని అంటాడు. ఏంటి డాడ్ ఏమంటున్నావు అని అనగానే, అదే పల్లవి, మన మనుషులకి ఫోన్ చేసి ఆ అభి వెహికల్కి యాక్సిడెంట్ చేయించు. తన ఫోన్ ఖరాబ్ అయ్యేలా చెయ్యి. ఆ అభి హాస్పిటల్లో ఉండేలా చెయ్యి. అప్పుడు నువ్వు సేఫ్గా ఉంటావు. ఈలోపు ఆ రాజేంద్రని చంపేయచ్చు అని చక్రధర్ ప్లాన్ చెప్పగానే ఈ కవని, ఓకే డాడ్, థ్యాంక్ యూ, సరైన సమయంలో మంచి సలహా చెప్పావు అని అనగానే, జాగ్రత్త అని చక్రధర్ కాల్ కట్ చేస్తాడు. ఇక వెంటనే అవని రౌడీలకి ఫోన్ చేస్తుంది. రౌడీలకి ఫోన్ చేసి అభి వెహికల్కి యాక్సిడెంట్ చేయమని ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్తుంది. ఇక రౌడీలు కూడా సరే అని కావాలనే అభి వెహికల్కి డ్యాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేస్తారు. అదంతా గుర్తు చేసుకొని పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. వస్తే అవని, ఆ అభితో కలిసి ఈ కేసులో ఇంట్రాగేషన్ చేసి నేనే మామయ్య గారిని తోసేశానని అందరి ముందు బయట పెట్టాలని చూసావు కదా, అది ఎప్పటికీ జరగదు. నిన్ను మామయ్యని ఆ అభిగాన్ని ఒకేసారి దెబ్బ కొట్టాను అని పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అవని అక్షయ్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అభికి ఐసీయూలో డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ కావని అక్షయ్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటండి ఇలా జరుగుతుందేంటి? అభి గారు మన కుటుంబానికి ఎంతో సాయం చేశారు. ఇప్పుడు మామయ్య గారి కేసు విషయంలో కూడా అభి గారు చాలా సిన్సియర్గా చాలా రిస్క్ తీసుకొని వర్క్ చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే ఇలా జరిగిందేంటి అని అవని బాధపడుతూ ఉంటే, అవని నువ్వేం టెన్షన్ పడకు, వాడికి ఏం కాదు అని అక్షయ్ అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అవని అక్షయ్ చాలా టెన్షన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు అభికి ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, అతని పేరెంట్స్ ఎక్కరా అని అనగానే ఇక అక్షయ్, వాడి పేరెంట్స్ లోకల్లో ఉండరు సార్, వాళ్ళు వైజాగ్లో ఉంటారు. వాడు డ్యూటీ మీద హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇక్కడ వాడికి మేం తప్ప ఎవరూ లేరు, చెప్పండి డాక్టర్ అని అనగానే, చూడండి అతని తలకి బాగా ఇంజ్యూరీ అయింది, చాలా బ్లడ్ పోయింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, అతనిది చాలా రేర్ గ్రూప్ అని అనగానే ఇక అక్షయ్, డాక్టర్ వాడిది నాది ఒకే బ్లడ్ గ్రూప్ డాక్టర్, నేను వాడికి బ్లడ్ ఇస్తాను అని అనగానే, ఓకే అని డాక్టర్ అక్షయ్ని లోపలికి తీసుకెళ్ళి అక్షయ్ బ్లడ్ కలెక్ట్ చేసి అభికి ఎక్కిస్తారు. సమయానికి అక్షయ్ బ్లడ్ ఇవ్వడంతో అభికి ప్రాణాపాయం తప్పుతుంది. ఇక డాక్టర్ అక్షయ్ అవనితో, చూడండి ఇప్పుడు అతనికి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు, కాకపోతే కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది, మీరు జాగ్రత్తగా చూసుకోండి, మా సిస్టర్స్ కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పగానే ఇక అక్షయ్ అవని, అలాగే డాక్టర్, తనని మేం చూసుకుంటాం అని అంటారు. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ అయితే అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ రోజు నాన్న పార్టీని ఎందుకు అరేంజ్ చేశారు? పార్టీలో ఏదో నిజం చెప్పాలని నాన్న అనుకున్నారు. అసలు ఆ నిజమేంటి? నాన్న ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు జరిగేదానికి
అంతా కారణం ఎవరు అని అక్షయ్ బాధపడుతూ ఉంటే ఈ కవని చాలా బాధపడుతూ నేనేనండి ఇప్పుడు జరిగే అన్ని అనర్థాలకి నేనే కారణం అని అంటుంది. అది విని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటవని, ఏం మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం అని అంటూ ఉంటే అవునండి నేను మీ దగ్గర ఒక నిజాన్ని దాచాను అని అంటుంది. ఇక అక్షయ్ షాక్ అయిపోయి ఏంటవని నువ్వు నా దగ్గర నిజం దాచడం ఏంటి అని అనగానే అవునండి మామయ్య గారికి ఆ నిజం తెలిసినప్పటి నుండి నాకు మా అమ్మకి న్యాయం చేయాలని ఆయన తపన పడ్డారు. ఆ పార్టీలో మామయ్య చెప్పబోయే నిజం కూడా అదే, నాకు మా అమ్మకి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు అని అంటూ ఉంటే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటవని నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, ఏంటో నిజం అని అనగానే ఈ కవని మీరెప్పుడూ అంటుంటారు కదండి మీ నాన్న ఎవరో మీ అమ్మ కూడా నీకు చెప్పలేదా అవని అని, తెలిసినా కూడా మీతో చెప్పుకోలేకపోయాను. సమయం వస్తే బయటపడుతుంది అనుకున్నాను, కానీ అనుకోకుండా మావయ్య గారికి ఆ నిజం చెప్పాల్సి వచ్చింది. నాకు మా అమ్మకి న్యాయం చేయడం కోసం అందరి ముందు మా నాన్న ఎవరు అనేది పార్టీలో చెప్పాలని మామయ్య గారు నిర్ణయించుకున్నారు. కానీ మామయ్య గారు ఇలా జరుగుతుందని నేను ఊహించలేకపోయాను. నా వల్లేనండి మామయ్య గారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడికి నేను మామయ్య గారిని చాలా బ్రతిమలాడుకున్నాను, వద్దు మామయ్య గారు ఈ నిజం ఇలాంటి పరిస్థితుల్లో తెలియకూడదు, ఇప్పుడు తెలిస్తే రాజేశ్వరి పిన్ని చాలా బాధపడుతుందని మామయ్య గారి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాను. కానీ మామయ్య గారు నా కోడలికి అన్యాయం జరుగుతుంది, ఏ తప్పు చేయని నీకు మీ అమ్మకి అందరూ అవమానిస్తున్నారు, ఈరోజు నేను చూస్తూ ఊరుకోలేనమ్మా, అందుకే మీ గురించి అందరి ముందు బయట పెడతాను అని అనగానే ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు. అసలు ఎవరవని మీ నాన్న అని అనగానే ఈ కవని ఎవరో కాదండి చక్రధర్ అని అనగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే లేచి నిల్చొని ఏంటవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చక్రధర్ మావయ్య నీ కన్న తండ్రా అంటే అని అంటూ ఉంటే అవునండి చక్రధరే నా కన్న తండ్రి అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అంటే ఏంటవని మీ అమ్మని మావయ్య రెండో పెళ్లి చేసుకున్నాడా అని అనగానే లేదండి మా అమ్మని మొదట పెళ్లి చేసుకున్నాడు, మేము పుట్టిన తర్వాత మా అమ్మని మమ్మల్ని రోడ్డున పడేసి మాయ మాటలు చెప్పి మోసం చేసి రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మ 30 ఏళ్ల నుంచి తన భర్త ఎవరో మా తండ్రి ఎవరో చెప్పుకోలేక కుమిలిపోయింది. అమ్మ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ బ్రతికుంటే తన గురించి ఏ రోజైనా నిజం బయటపడుతుంది అని ఆ చక్రధర్ మా అమ్మని చంపేయాలని చూశారు. అప్పుడే నేను అడ్డుకున్నాను. అమ్మ నాకు ఆ రోజే చెప్పింది చక్రధరే మా నాన్న అని. నేను ఆ చక్రధర్తో ఛాలెంజ్ చేశాను, అందరి ముందు నువ్వే ఈ నిజాన్ని ఒప్పుకునేలా చేస్తానని ఆ చక్రధర్కి ఛాలెంజ్ చేశాను. ఆ తర్వాత మీకు తెలిసిన విషయమే కదా, ఇంట్లో అందరూ ఆ చక్రధర్ని విడిపించాలని చెప్తున్నా కూడా నేను ఎందుకు వద్దన్నాను అంటే దానికి ఇదే కారణం అండి. ఆ చక్రధర్ బయటికి వస్తే నన్ను మా అమ్మని మా తమ్ముడిని బ్రతకనివ్వడు అని అంటూ ఉంటే అక్షయ్ షాక్ అయిపోతాడు. నమ్మలేకపోతున్నానవని చక్రధర్ మావయ్య దుర్మార్గుడని తెలుసు, మరి ఒక ఆడదాని జీవితంతో ఆడుకునేంత రాక్షసుడని అనుకోలేదు అని అంటూ ఉంటే ఈ కవని ఏం చేద్దామండి, మా మామయ్య గారు చక్రధరే మా నాన్న అని పార్టీలో అందరి ముందు చెప్పాలనుకున్నారు, కానీ చెప్పకముందే ఈ పరిస్థితి వచ్చింది అని అవని బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం ఇంకెవరికి తెలుసవని అని అనగానే నాకు మామయ్య గారికి పల్లవికి కూడా తెలుసండి అని అనగానే ఈ అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి పల్లవికి కూడా చక్రధర్ మావయ్య మీ నాన్న అని తెలుసా అని అనగానే తెలుసండి అని అంటుంది. మరి పల్లవి మీ గురించి అలా ఎలా మాట్లాడుతుందవని, ఎప్పుడు నిన్ను అత్తయ్య గారిని అవమానిస్తూ మాట్లాడుతుంది, తనకు నిజం తెలిసినా ఎందుకు ఇలా చేస్తుంది అని అంటూ ఉంటే పల్లవికి ముందు నుండి నేనన్నా మా అమ్మన్నా ఇష్టం ఉండదు కదండి, మమ్మల్ని ఎలాగైనా అవమానించాలని
మమ్మల్ని బాధ పెట్టాలనే పల్లవి ఇదంతా చేస్తుంది అని అనగానే ఇక అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే అక్షయ్ అంటే నాన్న పార్టీలో ఈ నిజం చెప్తారనే పల్లవి ఏమైనా అని అంటూ ఉంటే, లేదండి, అప్పుడే పల్లవిని అనుమానించలేము. ఎందుకంటే మామయ్య పార్టీలో ఈ నిజం చెప్తున్నాడన్న విషయం నాకు మామయ్య గారికి తప్ప ఇంకెవరికీ తెలీదు. మరి పల్లెవెందుకు మామయ్య గారిని అలా చేస్తుంది అని అంటూ ఉంటే ఇక అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ నిజం ఎన్నో రోజులు దాగదవని, తొందరలోనే బయటపడుతుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అవని బాధపడుతూ ఉంటే అక్షయ్ అవనిని ఓదార్చుతూ ఉంటాడు. అవని, బాధపడకు, మా నాన్న నీకు అత్తయ్య గారికి న్యాయం చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఆ పని చేయకుండానే ఈ పరిస్థితుల్లోకి వచ్చారు. కానీ నేను నీకు మాటిస్తున్నాను, ఎలాగైనా నీకు అత్తయ్య గారికి న్యాయం చేస్తాను అని ఇక అక్షయ్ ధైర్యం చెప్తూ ఉంటే అవని చాలా సంతోషపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత అక్షయ్ అవనితో, అవని, ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, అభిని నేను చూసుకుంటాను అని అనగానే, లేదండి, నేను కూడా ఇక్కడే ఉంటాను అని అంటుంది. చూడవని, ఆరాధ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీకు తెలుసు కదా, నువ్వు లేందే ఆరాధ్య పడుకోదు అని, అందుకే నువ్వు వెళ్ళు, ఉదయాన్నే వచ్చాయి అని అనగానే ఈ కవని, అలాగేనండి, అబ్బి గారిని జాగ్రత్తగా చూసుకోండి అని అవని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్షయ్ ఈ అభినే చూసుకుంటూ ఐసీయూలోనే ఉండిపోతాడు. ఇంతలోనే మధ్యరాత్రి 12 గంటలు అవుతుంది. అప్పుడే ఈ అభికి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. అది గమనించిన సిస్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అభి కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటాడు. అది చూసి సిస్టర్ వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి, అతనికి స్పృహ వచ్చిందండి అని చెప్తుంది. అది విని అక్షయ్ చాలా సంతోషపడతాడు. అభికి స్పృహ వచ్చిందా అని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి అభిని చూస్తూ ఉంటాడు. అభి కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటాడు. తనకి యాక్సిడెంట్ జరిగిన విషయం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రే అక్షయ్, ఏమైందిరా, నేను ఇక్కడున్నానేంటి అని అనగానే, నువ్వు మా ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయిందిరా, నేను హాస్పిటల్కి తీసుకొచ్చారు అని అనగానే ఇక అభి అయితే అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇక వెంటనే, లేదురా, నాకు ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, కావాలనే పక్కా ప్లాన్ ప్రకారమే నా మీద అటాక్ చేశారు అని అనగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, కావాలని నీకు యాక్సిడెంట్ చేయడం ఏంటి, అంత అవసరం, అంత శత్రువులు నీకెవరున్నారా అని అనగానే, నాకు కాదురా, ఆ క్రిమినల్కి అని అంటాడు. అది విని అక్షయ్ షాక్ అయిపోతాడు. క్రిమినలా అని అనగానే, అవును అక్షయ్, నేను ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ మీ ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు రాజేంద్ర గారిని ఎవరు తోసేశారో తెలిసేలా చేయాలని మీ ఇంటికి బయలుదేరాను. కానీ ఆ క్రిమినల్కి ఆ ఇన్ఫర్మేషన్ ముందే తెలిసినట్టుంది, అందుకే కావాలని నన్ను యాక్సిడెంట్ చేయించారు అని అనగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటబి, నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు, అసలు మా నాన్నగారిని చంపాలనుకుంది ఎవరు అని అనగానే ఇక అభి, ఇంకెవరు అక్షయ్, మీ ఇంట్లో మనుషులే మీ నాన్నగారిని చంపాలనుకున్నారు అని అనగానే ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు. అవును అక్షయ్, ముందు నుండి నేను అనుమానపడుతూనే ఉన్నాను, ఆయనని బయటి వాళ్ళెవరూ కూడా అంతమందిలో చంపడానికి సాహసం చేయరు, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో మీ నాన్నగారిని చంపాలనుకున్నారని నా అనుమానమే నిజమైంది అని అభి చెప్పగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వు చెప్పేది, మా ఇంట్లో మనుషులే మా నాన్నని చంపాలనుకున్నారా, ఎవరు వాళ్ళు అని అనగానే ఇక అభి, ఇంకెవరు, కమల్ భార్య పల్లవి అని చెప్తాడు. అది విని ఈ అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా, ఏమంటున్నావు, పల్లవి నాన్నని చంపాలనుకుందా అని అనగానే, అవును అక్షయ్, పల్లవి మీ నాన్నగారిని చంపాలని చూసింది. నాకు ఈరోజు ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ ఫుటేజ్లో పల్లవి మీ నాన్నగారిని బ్రతిమలాడడం, కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడడం, ఏదో విషయం గురించి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడడం, అదంతా రికార్డ్ అయి ఉంది. ఏదో విషయంలో మీ నాన్నగారికి పల్లవికి గొడవైంది, అందుకే పల్లవి తప్పనిసరి పరిస్థితుల్లో తన గురించి ఏదో నిజం బయటికి రాకూడదు అనే
మీ నాన్నగారిని కిందికి తోసేసింది అని అనగానే ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు. లేదురా, నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే పూర్తి ఎవిడెన్స్తోనే వచ్చానురా, ఎందుకైనా మంచిదని నేను ఒక కాపీ సేఫ్గా ఉంచాను. ఒక కాపీ యాక్సిడెంట్లో అది డ్యామేజ్ అయిపోయింది, ఒకసారి ఇది చూడు అని పక్కనే ఉన్న తన సెల్ ఫోన్ తీసి అక్షయ్కి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ వీడియోలో పల్లవి రాజేంద్రని బ్రతిమలాడడం, తన కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేయడం అదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి అక్షయ్ కూడా కన్ఫర్మ్ అయిపోతాడు. నమ్మలేకపోతున్నాను రా, పల్లవి ఇంత దుర్మార్గులనేని నమ్మలేకపోతున్నాను అని అనగానే ఈ నిజం బయటపడుతుందనే ఆ పల్లవి రౌడీలతో నాకు యాక్సిడెంట్ చేయించింది అక్షయ్ అని అనగానే ఇక అక్షయ్ ఇక పల్లవి మీద కోపంతో రగిలిపోతాడు. రే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని అక్షయ్ అయితే కోపంగా ఇంటికి బయలుదేరతాడు. మరోపక్క పల్లవి అయితే తను బ్రతికిపోయి బయటపడ్డానని చాలా రిలాక్స్గా సంతోషంగా మ్యూజిక్ వింటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక అభి బెడ్ మించి లేవకుండా చేశాను, ఇక ఈ కేసులో ఇంట్రాగేషన్ చేయలేడు. నా నెక్స్ట్ టార్గెట్ మామయ్య ఒక్కరిని పైకి పంపించేస్తే ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే కోపంగా ఇంటికి వచ్చి పల్లవి బయటికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్షయ్ అంత కోపంగా అరవడం చూసి పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ వాయిస్ అక్షయ్ వాయిస్లో ఉంది, ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అని పల్లవి కంగారుగా బయటికి వస్తుంది. ఇక అందరూ కూడా అక్షయ్ పిలుపులు విని హాల్లోకి వస్తారు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.